వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దేవుడిచ్చిన సోదరుడు గాలి జనార్దన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. అప్పుడెప్పుడో న్యాయమూర్తికి లంచమిస్తూ దొరికిపోయిన గాలి మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. కర్ణాటక సంక్షోభంలో ఎమ్మెల్యేని కొనేందుకు బేరాలాడుతూ గాలి జనార్దన్ రెడ్డి దొరికిపోయారు. దాంతో కర్ణాటకలో బీజేపీ బండారం బట్టబయలైంది. సుప్రీంకోర్టు తీర్పుతో శనివారం 4 గంటలకు అసెంబ్లీలో సీఎం యడ్యూరప్పకు విశ్వాస పరీక్షను ఎదుర్కొనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బీజేపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నేతలు వనవేస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే బసన్నగౌడతో గాలి జనార్దన్ రెడ్డి బేరసారాలు జరిపారు. దీనికి సంబంధించి ఆడియో టేప్ లీక్ అయింది. ఆ ఆడియో టేప్ ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేలతో జనార్దన్ రెడ్డి మాట్లాడిన ఆడియోను కాంగ్రెస్ నేత ఉగ్రప్ప శుక్రవారం విడుదల చేశారు. ఆడియో టేప్ లో రాయచూరు రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బసన్నగౌడతో గాలి బేరమాడారు. యడ్యూరప్పకు మద్దతిస్తే లైఫ్ సెటిల్ చేస్తారని హామీ ఇచ్చారు. దీనికి స్పందించిన బసవన్నగౌడ, మీపై నాకు గౌరవం ఉంది, కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం చేయలేను అని బసన్నగౌడ్ బదులిచ్చారు. బీజేపీ తరపున ఒక ఎమ్మెల్యే కొనేందుకు గాలి జనార్దన్ రెడ్డి జరిపిన సంభాషణలో నిస్సిగ్గుగా మీరు యడ్యూరప్పను బలపరచండి, మీ లైఫ్ సెటిల్ చేస్తా అని ఓపెన్ ఆఫర్ ఇవ్వడం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ నిజ స్వరూపాన్ని ఈ ఆడియో బయటపెట్టిందని కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక గాలి జనార్దన్ రెడ్డి ఇచ్చిన ఓపెన్ ఆఫర్ ని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసన్న నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. కాంగ్రెస్ కి నమ్మక ద్రోహం చేయడం తనకి ఇష్టం లేదని సూటిగానే చెప్పేశారు. కాగా బీజేపీ అధిష్టానం సూచనతోనే మెజార్టీకి అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చే బాధ్యతను బళ్లారి బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి ఆయన సోదరులతో పాటు స్నేహితుడు బి శ్రీరాములు స్వీకరించినట్టు తెలుస్తోంది. 2 రోజులుగా మెజార్టీకి అవసరమైన కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టాలని వీరిద్దరికీ సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఈ వాదనను బలపరిచేలా గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సుభాష్ ఐకార్ రంగంలోకి దిగారు. గౌరీబిదనూరు ఎమ్మెల్యే శివశంకర్ రెడ్డిని, పావగడ ఎమ్మెల్యే వెంకటరమణప్పను ఫోన్లో సంప్రదించారు. బీజేపీకి సహకరిస్తే మంత్రి పదవితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.